హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పీప వచ్చేసి నన్ను వాడుతూ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తుంది. వచ్చి చూసేయండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందామండి. అందులోకి కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఏమో పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకోండి. తర్వాత నేను ఒక 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి. అందులోకి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వలన ఆనియన్స్ మగ్గుతాయండి తొందరగా, అందుకోసమే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకుంటున్నానండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటున్నాను. మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి. ఆనియన్స్ మగ్గాలి బాగా. ఆనియన్స్ బాగా మగ్గితేనే టేస్ట్ ఉంటుందండి కర్రీ, అందుకనేసి మగ్గనిద్దాం. ఈలోపు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాము. నేను ఒక 6 తీసుకున్నానండి వెల్లుల్లి రెప్పలు. అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 3 స్పూన్స్ దాకా కారం వేసుకున్నా. ఆల్రెడీ మనం ఆనియన్స్ మగ్గడం కోసం మనం 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకోండి. మధ్యలో ఒకసారి తీసి కలుపుతూ ఉండండి. ఆనియన్స్ వచ్చేసి అడుగంటకూడదు. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆయిల్ సపరేట్గా అనుకొని అందులోకి ఆయిల్లోకి వెల్లుల్లి కారం వేసుకుందామండి. వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటూ అంతా మిక్స్ చేసి కలుపుతూ వెల్లుల్లికి ఇది వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు మనం ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒకసారి తీసుకుని మళ్ళీ ఆయిల్ సపరేట్ చేసుకుందాము. సపరేట్ చేసుకొని నేను 4 eggs దాకా తీసుకున్నాను. వచ్చేయండమ్మా, మా పీపనని పగలగొట్టేసి కూరలో వేసేస్తుంది. వచ్చి చూసేయండి. ఇప్పుడు ఈ 4 eggsని బ్రేక్ చేసి వేసుకుందామండి 1 by 1గా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటే క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది వచ్చేసి కలపకూడదండి, ఒకేసారి చిన్న పీసెస్ కింద చేయకూడదు. అందుకని ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాం లో ఫ్లేమ్లో పెట్టేసి. తర్వాత చూడండి, ఒకసారి తీసి నేను ఇలాగా పైకి కిందకి అనుకుంటున్నాను. బాగా కలిపేయడం వలన ఎగ్ పీసెస్ చాలా చిన్నగా అయిపోతాయి. చిన్నగా అవడం వల్ల బాగోదండి కర్రీకి. ఇప్పుడు నేను ఒకసారి సాల్ట్ టేస్ట్ చేస్తున్నానండి, సరిపోయిందా లేదా అనేసి. సరిపోయిందండి. మీకు సరిపోతే ఒకసారి ఇక్కడ యాడ్ చేసుకోండి. చూడండి, అంత బిగ్ సైజులో ఉండాలి ఎగ్ పీసెస్ అనేది, అప్పుడే చాలా బాగుంటుందండి తినడానికి కూడా. అయిపోయిందండి, ఎగ్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మా బాబు టేస్ట్ చేసి చెప్తాడనమాట ఎలా వచ్చిందనేసి. చాలా బాగుందంటండి, టేస్ట్ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.